హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నాన్ వెజ్ కర్రీలోకి మసాలా పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు ఇవైతే మనం తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకోవాలండి. ఫస్ట్ ఇది ఇలా తీసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయల్ని ఫస్ట్ మిక్సీ చేయాలండి. మిక్స్ చేశాక అందులో ఎండు కొబ్బరి వేయాలి. ఎండు కొబ్బరి వేసాక మిగతా ఐటమ్స్ కూడా అందులోనే యాడ్ చేసేసి మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ అయినాక పేస్ట్ అయిపోతుందండి. ఈ పేస్ట్ని అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చండి. ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ప్రాన్ కానీ అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి యూస్ చేయొచ్చండి. ఇది గ్రేవీ కర్రీలోకి చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది విజయవాడ, గుంటూరులో చాలా ఫేమస్ అండి. ఈ పేస్ట్ అయితే వన్స్ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.